ఆదివాసీ దినోత్సవం ఆదివాసుల యొక్క కూర్చుండి మాట్లాడేటువంటి రోజు. ఈ రోజును మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అనేది ఆదివాసులు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ యొక్క జీవన విధానము, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క పరిస్థితులు కూర్చోండి ఇవాళ నివేదికలు తయారు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనము ఉత్సవాలు చేస్తున్నాం. ఇవాళ చాలా ప్రాంతాలు ప్రపంచమంతా కూడా ఆదివాసీ సవాళ్ళ మీద ఇవాళ ప్రపంచమంతా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఆదివాసులను చంపి వాళ్ళ సవాళ్ళ మీద ఇవాళ ఏలుతున్నటువంటి ఈ ప్రపంచ దేశాలలో ఇవాళ మనం ఉత్సవాలుగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ పాలకులు, దోపిడీదారులు మనల్ని ఆదివాసులను ఈ రకంగా చేయండి అని ఇవాళ సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనం చేస్తున్నాం. ఇది అసలు ఉత్సవం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేవు. ఇవాళ భారతదేశానికి వచ్చిన మధ్య భారతదేశం అనుకుంటున్నాం. మధ్య భారతదేశ ప్రభావమే కాదు, ఆదిలాబాద్ నుంచి మొదలుకొని భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఆదివాసులను, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ ప్రాంతాలను విధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను, ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగింపు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ ఇక్కడ ఉత్సవాలని చెప్పడం ఇది ఒక బాధకరమైనటువంటి విషయం. వాస్తవంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నారు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగంలో ఒక భాగమైనటువంటి ఆదివాసుల యొక్క ఉన్నటువంటి హక్కులు, ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ జీవించేయడానికి ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు ఇవాళ కాలరాయబడుతున్నాయి. ఇవాళ మనం పాలక పార్టీలు రాష్ట్రంలో ఒక పార్టీ అయితే దేశంలో ఒక పార్టీ కేంద్రంలో వాళ్ళిద్దరు కూడా ఒకరు దిగిన తర్వాత ఒకరు వాళ్ళ యొక్క రాజ్యాధికారము, వాళ్ళ పాలన, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క వ్యాపారము తరతరాలుగా బ్రతకడానికి ఆదివాసీ యొక్క వనరులను ధ్వంసం చేయడానికి ఇవాళ కోరుకున్నటువంటి పరిస్థితుల్లో మనం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆదివాసులమంతా కూడా కూర్చొని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశ ప్రపంచంలో పెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి 1982లో పెట్టినటువంటి ఆదివాసుల యొక్క దినోత్సవం ఫ్రీగా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. అవి యొక్క ఉద్యమాల యొక్క స్ఫూర్తి, ఆదివాసీ ప్రాంతాలలో ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆదివాసులను ప్రపంచం గుర్తించింది. అదే రకంగా భారతదేశంలో ఇంద్రవెల్లి పోరాటం కావచ్చు, ఇక్కడ జరిగిన అంతకంటే ముందు జరిగినటువంటి కుమ్రంభీం పోరాటం కావచ్చు, అంతకంటే ముందు జరిగినటువంటి రామ్జీగోడ్ పోరాటం కావచ్చు, లేదా అంతర్గతంగా మా హక్కులు, మా ఆస్తులు, మా ప్రాంతం కావాలని, మా అడవులు కావాలని నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మనకు 1994లో భారతదేశము మనకి దినోత్సవాన్ని జరపండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చింది దినోత్సవాలు కాదు, వాళ్ళు ఇచ్చింది మన కంటి తొడుపులు. మీరు కంటిగా మీరు ఏడుస్తూనే ఉండండి, మేము చేస్తూనే ఉంటాము, మీరన్నీ మర్చిపోవడానికి మీరు ఉత్సవాలు చేయండి అనేటువంటి పరిస్థితుల్లో మనము ఉత్సవాలు చేస్తున్నాం. ఇవాళ ఏ పార్టీ అయినా చూడండి, గెలిచే ముందు ఒక రకంగా అంటారు, ఓడిపోయిన తర్వాత ఒక రకంగా. అంటే పాలక పార్టీల్లో ప్రతిపక్షం ఒకరు, పాలకులు ఇద్దరు కూడా కలిసి వాళ్ళిద్దరు సౌతి తల్లి ప్రేమికులు, సౌతి తల్లి బిడ్డలుగానే మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా ఏ పాలకుడైనా ఆదివాసీ రక్తం చూడండి అని పరిపాలన సాగడం లేదు. వాస్తవంగా ఇక్కడ పెద్దలు చెప్పారు, ఒక నాయకులుగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ యంత్రాంగం మాత్రం ఏ రకంగా హింసించాలో, ఏ రకంగా హత్యలు చేయాలో, ఏ రకంగా ఈ ఆదివాసులను ఎల్లగొట్టాలనేటువంటి యంత్రాంగం కుట్రలు పడుతూ ఉంటే ఈ నాయకులు మన నాయకులు మన ఓట్ల కొరకు, వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడడం కొరకు చేస్తున్నటువంటి భాగంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ టైం బాగైంది. సరే, మిమ్మల్ని కూడా మేము